ఈ రోజు నీ కోసం నేను 2 పెగ్గులు ఎక్స్ట్రా తాగుతాను. తాగండి, కానీ తాగి పడిపోవద్దు. మీరు మందేవి తాగరా? లేదబ్బా, మనకు అలవాట్లేదు. మీరు లైట్గా వేస్తారా? ఓ, నాకు ఆ వాసన అస్సలు పడదు. అక్క, నీకు తనకి ఏంట్రా మ్యాచింగ్? నువ్వెందుకురా తన అక్క అంటున్నావు? తనెవరో నీ రిలేషనా? అక్కడ చూశాను, అక్క అని నోరారా పిలవాలనిపించింది. ఇప్పుడేంటి అక్క? నువ్వు తిన. హలో, పైనుండి మాత్రం తిని ఇది ప్లేట్ అనుకుని పడేయకండి. ఇది కడక్ రోటీ, దీనిలా కలిపి తినాలి. బాగా చెప్పారు అబ్బాయి. దీన్ని నేను ప్లేట్ అనుకున్నాను. ఇంకో 2 ఇవ్వరా. నేను ఇలా ఆకాశాన్ని చూసుకుంటూ ఇక్కడ భోంచేయడం నాకు బాగా నచ్చింది. అలా ఆకాశాన్ని చూస్తూ రొట్టె నోట్లో పెట్టుకుంటే ఓకే, కానీ కంట్లో పెట్టుకుంటే మండుతుంది. తినండి. తమాషా చేస్తున్నారా? మీరు కరెక్ట్ కాదు. భగవంతుల్లా అనుకోవలసిన తండ్రికి మందు పోస్తున్నారు. మా నాన్నగారు అందరూ బాగుండాలని వాళ్ళ కోసమే బతికారు. ఆయనకి ఈ వయసులో ఏం ఇష్టమో అర్థం చేసుకుని నేనిస్తున్నాను. ఆయనకి తాగడం ఇష్టమైతే తాగనివ్వండి, ఎంజాయ్. అయినా మనమేంటండి దెయ్యాలు తిరిగే టైంలో భోజనం చేస్తున్నాం. త్వరగా తినేసి పడుకోండి. ఇక్కడ మా ఊరి క్లైమేట్ కి బయట పడుకుంటేనే బాగుంటుందండి. మీరు మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. రండి. మా నాన్నకు ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ అయింది. ఏంటి? హార్ట్. అందుకే రోజు యోగా చేస్తున్నాం. మీరు కూడా యోగా చేయండి. నాకేమైంది? ఏమండి, యోగా చేస్తే మన బాడీలో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్ని బాగా పనిచేస్తాయి. అంతేకాదు మీ బ్రెయిన్ కూడా క్లీన్ అయిపోద్ది. మీరు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆపేస్తారు. నన్ను చూస్తే మీకు పిచ్చిదానిలా కనిపిస్తుందా స్వామి? లేదండి, యోగా చేయడం మంచిది అంటున్నా. నన్ను ఆ డ్రామా రంగం దగ్గర దింపేస్తారా? అక్కడ మా ఊరాయన రంజప్ప ఉన్నారు, సెక్యూరిటీ గార్డు. అక్కడికి వెళ్తే ఆయనతో పాటు ఊరికి వెళ్ళిపోతాను, లేకపోతే అక్కడే ఏదో ఒక పని చేసుకుంటాను. ఉన్నది ఒక్కటే జీవితం. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు, రేపేం జరగబోతుందో తెలియదు. మనం ఏం తినాలి, ఏం చేయాలి అన్ని రాసి పెట్టేశారు. విధి మన చేతిలో ఏం లేదు. నేను ఇప్పుడు ఏమన్నానని అలా తిడుతున్నారు? తిట్టట్లేదండి, అనుభవంతో చెప్తున్నాను. అందుకే అన్నానండి, మన బ్రెయిన్ ని క్లియర్ చేసుకోవాలి అని. నేను ఒకటంటే మీరు ఒకటి అర్థం చేసుకుంటున్నారు. సరే త్వరగా తాగండి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేస్తాను. నా పేరు ఉషా. ఎన్నిసార్లు చెప్తారండి? చాలు, వదిలేయండి. మీరు చెప్పిన అడ్రస్ ఇదే. థాంక్యూ, మీ సహాయం మర్చిపోను. ఒకసారి రండి రండి. ఏంటండి మీ ఫ్రెండ్ నన్ను చెప్ప మెసేజ్ చూస్తూ బిజీగా ఉన్నాడు. తీసుకోండి. నాకు డబ్బులు వద్దు. తీసుకోండి, జాగ్రత్తగా ఊరికెళ్ళండి. హ్యాపీగా ఉండండి. వస్తాను మరి. ఇది ఎక్కడికి వెళ్ళావు? నుంచి కనపట్లేదు. అది మీ ఫోన్. థ్యాంక్స్. ఎంతసేపు వెయిట్ చేస్తారు వాళ్ళు? నా పేరు ఉషా, మా ఊరు వైజాగ్ పక్కన పెందుర్తి.
మా అమ్మ తమ్ముడు ఇంకా వాడి ఫ్రెండ్ నీలకంఠుడు. తీసుకో తీసుకోవే తినండి. ఏ అన్న ఎప్పుడు చూడలేదా? నెమ్మదిగా తిను. గొంతులో చిక్కుకుని మళ్ళీ లాకప్ డెత్ లో చచ్చి మా బుర్ర తినకు. తిను. చూడమ్మాయి, భలే యాక్ట్రెస్. ఒకే రాత్రిలో ఇంత గొప్పగా ఎలా నటించగలిగావు? నిజం చెప్పు, నీకింత టాలెంట్ ఎలా వచ్చింది? నిషా, రాత్రికి రాత్రి ఎలాగే మహానటివయ్యా? ఏ రాత్రి ఏమన్నా ఎన్టీఆర్ గానీ రామ్ చరణ్ గానీ దొరికాడా? పవర్ స్టారే దొరికారే. ఓ